తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల్లో భాగంగా కుంభ రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతోంది మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కుంభరాశి వారికి వచ్చే నెల నుంచి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని అంటున్నారు. నిజంగానా? అసలు ఎలా ఉండబోతోందో ఫిబ్రవరి 1 నుంచి 15వ తారీఖు వరకు ముఖ్యంగా తెలియజేస్తారా? ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహస్థితి తెలుసుకుందాం. రాశిలోనే శని, 12వ ఇంట రవి బుధుడు, 2వ ఇంట శుక్రుడు రాహువు, 4వ ఇంట గురు వక్రీకరించి స్థితి పొంది ఉండడం, 5వ ఇంట కుజుడు వక్రీకరించి స్తంభించి ఉండడం, అలాగే 8వ ఇంట కేతు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రవి బుధగ్రహ ప్రభావం వలన చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఆందోళన, ప్రశాంతత లేకపోవడం, చికాకులు ఎక్కువగా ఉండడము జరుగుతాయి. అలాగే ఈ యొక్క రాశిలోని శని ప్రభావం ఉండడం ప్రధానంగా కింది స్థాయి ఉద్యోగస్తులకైతే గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే ప్రతి పని కూడాను నత్తనడక సరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు, బద్ధకంతో పనులు మొదలవుతాయి, బద్ధకంతోనే ఆగిపోతాయి. ఇక శుక్రుడు రాహు యొక్క ప్రభావం వలన కుటుంబంలో స్త్రీలది అధికారం ఎక్కువగా ఉంటుంది, మంచి స్థితిగతులు పొందుతారు. అలాగే ప్రధానంగా స్త్రీ సౌఖ్యము మరియు వైభవోపేతమైన జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి మార్గాల్ని ఎంచుకోవడము, ఆ మార్గంలో పయనించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక గురుగ్రహ ప్రభావము చేత ప్రధానంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావము, ఇతరుల నుంచి రావాల్సిన రాని బాకీలు వసూలవుతాయి. అలాగే మీ ప్రయత్నంలో దైవానుగ్రహం ఉండడం, తద్వారా మీకు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. కుజగ్రహ ప్రభావం వలన వెలసి చూసుకున్నట్లయితే ఇది ప్రధానంగా అర్ధాష్టమ కుజ ప్రభావం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇబ్బంది, వ్యాపారస్తులకి ఇబ్బంది అని చెప్పవచ్చు. ఇక అష్టమ స్థానంలో కేతు యొక్క ప్రభావం తరచూ అనారోగ్యానికి గురి అవ్వడము, మెడ సంబంధమైనటువంటి అనగా నెక్ పెయిన్స్ ఎక్కువగా పెరగడం అనేటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గోచరం అవుతుంది. అయితే తర్వాత ఏ రంగంలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో, ఆ రంగాల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, ప్రభుత్వ పరంగా ఆదాయాన్ని పొందుతున్నటువంటి కాంట్రాక్టర్లు, టెండర్లు వేసుకోవాలనేటువంటి వాళ్ళు, ఏజెంట్స్, వీళ్ళందరూ కూడాను కాస్త జాగ్రత్తలు పాటించండి. ఇప్పుడు కొత్తగా టెండర్లు వేసినట్లయితే ఈ సమయంలో 15వ తారీఖులో సమయంలో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే రాని బాకీలు మీకు అనగా రావాల్సినటువంటి బిల్స్ పాస్ కావడం కాస్త కష్టతరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వమైన ప్రైవేట్ అయినా వాళ్ళందరికీ కూడాను చికాకులు, సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇనుము, స్టీలు, తోలు, చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, సిమెంట్ వ్యాపారస్తులు, పెట్రోల్ రంగం వ్యాపారస్తులు, ప్లాస్టిక్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎడిబుల్ ఆయిల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ప్రధానంగా క్లాస్ 4 ఎంప్లాయీస్ అనగా దిగువ స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలు పొందుతారు. పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీ పనులని పూర్తి చేసుకుంటారు. శుభకార్యాలు, ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఎఫ్ఎంసీజీ, హోటల్ ఇండస్ట్రీ, జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, అలాగే రెస్టారెంట్స్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను సాధారణ కంటే మంచి స్థాయి కలుగుతుంది. అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం అవి భవిష్యత్తులో మీకు వ్యాపార విస్తరణ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా కొత్తగా ఆలోచనలు అనేటువంటివి చేస్తారు. ముఖ్యంగా గృహ కొనుగోలు సంబంధించినటువంటి వ్యవహారాల్లో నిమగ్నం ఉంటారు. కానీ అవి భవిష్యత్తులో అవి మీకు ఇబ్బందికరంగా మారుతాయి కాబట్టి సమయం కోసం వేచి చూడండి. ఇప్పుడు సమయం అంత మంచిది కాదు. అలాగే లాయర్, న్యాయవాద సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు అనుకోని పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల విచిత్రంగా మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం గోచరమవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక సంబంధించినటువంటి ఈ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సాధారణ పంటలు వేసుకోవడం మంచిది. కొత్త పంటల జోలికి వెళ్ళకపోవడం చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మీ పంట దిగుబడికి తగినటువంటి విధంగా మీకు పంటకి తగినటువంటి దిగుబడి కూడా మీకు పొందే అవకాశం గోచరమవుతుంది. అయితే తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఎవరికైనా కానీ కొన్ని రంగాల్లో మిశ్రమ ఫలితాలు, కొన్ని రంగాల వారికి అధిక ధనాదాయము, ఇవన్నీ కలిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. అయితే
ఏ రోజులు అనగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ రోజుల్లో ఖర్చులు ఆదాయం ఉంటుంది, మానసిక ప్రశాంతత అలాగే చికాకులు ఉంటాయనే విషయాన్ని తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ ఫిబ్రవరి 12వ తారీఖు మాఘ పౌర్ణమి సందర్భంగా 144 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళాలో త్రివేణి సంగమం ప్రయాగరాజ్ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ఈ యొక్క 2025వ సంవత్సరం మొత్తం కూడా శని అన్ని రాశుల వారిని బాధిస్తారు కాబట్టి శని దోష నివారణ హోమాలు, మరియు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే అవి గత జన్మ కర్మ దోషాల వలన, కావున గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు అనేటువంటివి పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళా కూడా అలాగే కాబట్టి పెద్దల యొక్క ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా చేయించడం జరుగుతుంది. వీటి వివరాలు కూడా కార్యక్రమం అందరితో కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. అయితే ప్రధానంగా 1వ తారీఖు రోజున ప్రధానంగా మీరు ఈ సంబంధించినటువంటి ఇప్పుడు ప్రయాగ క్షేత్రంలో ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉంటే ప్రయాగాలోనే చేయించడం జరుగుతుంది. అనుకూలంగా లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా కాశీ క్షేత్రంలో ఇప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఇక 1వ తారీఖు రోజున ప్రధానంగా మీరు ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. అలాగే విందులు, వినోదాలు స్నేహితులు, బంధువులతో కలిసి చేసుకుంటారు. అన్ని విధాలుగా ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనేటువంటి ఒక సంతోషం మీలో కనబడుతుంది. తద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 2-3 తారీఖుల్లో ధనపరమైనటువంటి సమస్యలు పెరుగుతాయి. స్త్రీ మూలకంగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతన వస్త్రములు కానీ, నూతన గృహోపకరణాలు, మీ కుటుంబాన్ని అనగా మీ గృహాన్ని మరింత తీర్చిదిద్దడం కోసం కొన్ని వస్తువులు మీరు కొనుగోలు చేసి ఖర్చులు పెట్టుకుంటారని చెప్పవచ్చు. ఇక 4-5 తారీఖుల్లో చూసుకున్నట్లయితే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క సమస్యల్ని పూర్తి చేసుకుంటారు. రాని బాకీలు వసూలు అవుతాయి. మీ ఖర్చులకి మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 6, 7, 8, 9, 10 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి, గృహోపకరణాలకి ఖర్చులు అధికంగా చేస్తారు. మీరు ఏ పని చేయాలన్నా కానీ పని ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అన్ని ఆటంకాలే ఉంటాయి. వృధా కాలయాపన చేస్తారు. మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 11, 12, 13, 14 తారీఖులో చూసుకున్నట్లయితే ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. మీరు ఏ పని చేయాలన్నప్పటికీ కూడాను అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందుతాయి. ఖర్చుకు మించినటువంటి ఆదాయం లభిస్తుంది. అన్ని విధాలుగా సౌఖ్యంగా ఆనందంతో గడుపుతారు. మీ భాగస్వాములతో మంచి సత్సంబంధాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఇక 15వ తారీఖు రోజున మాత్రం ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉండదు. జిగ్జాగ్ వ్యవస్థలాగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఆసక్తి అనేటువంటి ఉండదు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 6, 7, 8, 15 తారీఖులో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఖర్చులను తగ్గించుకోవడమో, ఖర్చులను వాయిదా వేసుకోవడం చేసుకుంటే మీరు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. గురుగారు, మరింత మెరుగైన ఫలితాలు కుంభరాశి వారు అనుభవించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? ఇక 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి సమస్యల పరిష్కారం కోసం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపున కూర్చొని ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం 3 సార్లు కనుక పారాయణం చేయండి. ఈ విధంగా చేసినట్టయితే మీకున్నటువంటి సమస్యలు, ప్రతిరోజు వచ్చేటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీరు ఎదుర్కొంటున్నారు అని అంటే అది మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.